Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. నందలూరు బస్టాండులో చలివేంద్రం ప్రారంభం. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రయాణికుల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జనసేన నాయకుడు కొట్టె శ్రీహరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మాజీ ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఎద్దల సుబ్బరాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మజ్జిగ బాటిళ్లు, చల్లని మంచినీరు పంపిణీ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఉపయోగపడుతుందని ఎద్దల సుబ్బరాయుడు తెలిపారు. శ్రీహరి చేపట్టిన సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మోడపోతుల రాము, జంబు సూర్యనారాయణ, గంధం గంగాధర్, పాటూరు రమేష్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేజర్ పంచాయతీ నందలూరు పంచాయతీ సెంటర్ అయిన బస్టాండ్లో కొట్టే శ్రీహరి ఈరోజు ఈ యాత్రికులు ఎంతోమంది ప్రయాణికులంతా పాపం నీళ్ళకు తాగడానికి ఇబ్బంది పడతారని చలివేంద్రం పెట్టడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈ ప్రాంతంలో సరైన నీటి వసతి లేదు. డబ్బులు పెట్టి కొనాలంటే డబ్బుల్లో కొంటారు, ఫ్రీగా ఇవ్వాలంటే కష్టము. దాన్ని గమనించి శ్రీహరి చేసిన నిజంగా మేమంతా అభినందిస్తున్నాం కూడా. మంచి కార్యక్రమం. సెంటర్ పాయింట్ అవసరమైన జాగాలో పెట్టడం జరిగింది. ఏదో నార్మల్ పెట్టామంటే పెట్టాము కాకుండా ఉపయోగకరమైంది. దీన్ని బాగా కంటిన్యూగా ఈ 3 నెలలు కనీసం, ఎందుకంటే 45-46 డిగ్రీలు ఉండాలని ఇప్పుడే అంటారు, 50 చేస్తారంటారు. అటువంటి ఎండల్లో నీటి సమస్య చాలా ఉంటుంది. దీన్ని మానిటర్ చేసి శ్రీహరిని మేమందరం గ్రామం రెండు పంచాయతీ అభినందనలు.